పేమెంట్ చేయడం నెట్వర్క్ దొరకలేదే. ఇక్కడ ఉన్న వైఫై యూజ్ చేసుగా. డిజిటల్ పేమెంట్ యూజ్ చేయడం ఈజ్ కూల్, కానీ పబ్లిక్ వైఫై ఉపయోగించి పేమెంట్ చేయడం ఈజ్ నాట్ సో కూల్. ఆర్బీఐ చెప్తుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. పురుపురి నగర ప్రజలారా, సోదర సోదరీమణులారా, ఈ రోజు మీ అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించానంటే, నేను కొన్ని రోజుల తర్వాత నెల రోజుల పాటు లీవ్ మీద వెళ్తున్నాను. వెళ్లే ముందు నాకు బదులుగా నా స్థానంలో మరొకరిని నియమించి వెళ్లాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి పురుపురి నగర అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి అయి ఉండాలి. నేను ప్రతిరోజు గమనిస్తూ ఉంటాను, ఎవరైతే ప్రజల కోసం పాటుపడుతుంటారో చూస్తాను. సో ఆల్ ద బెస్ట్. నా దృష్టి మీ అందరి మీద ఉంటుంది. పతులు పద, ఇప్పుడు మనం అన్ని మంచి పనులే చేయాలి. దానివల్ల ప్రజలకి మేలు జరగాలి. కానీ కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. ఉదయాన్నే అందరూ ఆఫీసులకు వెళ్లే హడావిడిలో ఉంటారు. వాళ్లకు కాఫీలు టిఫిన్లు చేసుకునే టైం కూడా ఉండదు. మనం రోజు ఉదయం టీ కొట్టులో అందరికీ ఉచితంగా సమోసాలు అందిద్దాం. దాంతో అందరూ సంతోషపడిపోతారు. నేను పురుపురి నగర ప్రజలందరికీ ఫ్రీగా బాక్సింగ్ నేర్పిస్తాను. అప్పుడు ప్రజలందరూ ఎవరికి వారే రక్షించుకుంటారు. అంతేకాదు పురుపురి నగరాన్ని కూడా రక్షిస్తారు. మేయర్ గారు ఖుషి అయిపోయి నన్ను మేయర్ ని చేసేస్తారు. సమాజ సేవ చేసి ప్రతి ఒక్కరూ గొప్ప గొప్ప నేతలైపోతారు మిత్రమా. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, మనం కూడా సమాజ సేవ మొదలు పెట్టేద్దాం మిత్రమా. లగాయితూ సమాజ సేవ చేయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నేను ఎలాంటి సేవ చేస్తానంటే, నా సేవకి మేయర్ గారు ఖుషి అయిపోయి నన్నే మేయర్ చేసేస్తారు. మేయర్ అవుతాడు ఈ డాన్, మేయర్ అవుతాడు ఈ డాన్. ఏంటి, మేయర్ గారు డాన్ అవ్వాలనుకుంటున్నారా? లేదు చౌటదద్దమ్మా, ఈ డానే మేయర్ అవ్వాలనుకుంటున్నాడు. ఈ డాన్ కాకుండా ఇంకెవరు మేయర్ అవ్వకూడదు. తీసుకో. మోటు, నీకు ఎన్ని సమోసాలు పెట్టాలి? పతులు కడుపు నిండా పెట్టు చాలు. ఈ తిండి భూతం నిన్ను వదిలిపెడదని నాకు తెలుసు. అరే డాకు, అందరూ కొట్టండి కొట్టండి. చాలు, ఇక ఈ డ్రామాలన్నీ ఆపేసి మనం అనుకున్నట్టుగా అందరికీ సమోసాలు అందించు. మోటు పతులు మన దారికి అడ్డు తప్పుకున్నట్టే. ఇక మిగిలింది బాక్సర్ ఒక్కడే. అద్భుతంగా చేశారు. మీరంతా ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేను వెళ్ళి ఇంకా కొన్ని పంచింగ్ బ్యాగ్స్ తీసుకొస్తాను. సహోదరులారా, మోటు ఈ రోజే నాకు ఒక రహస్యం చెప్పాడు. ఎవరైతే బాక్సర్ ని కొట్టి ఓడిస్తారో వాళ్లే మేయర్ అవుతారట. అద్భుతం బాత్, అద్భుతం. భలే కవిత చెప్పాలు. అరే, కవితల సంగతి పక్కన పెట్టు. మేయర్ అవ్వాలనుకుంటే ముందు వెళ్లి ఆ బాక్సర్ ని ఓడించు. అందుకే కదా నేను ఇక్కడికి వచ్చాను. బాక్సర్ ని కొట్టి నేనే గొప్పవాణ్ణని నిరూపించుకుంటాను.
అరే ఏంటిది? ఏమిటి గురువు కొట్టడానికే వస్తున్నారు? ఆగండి, గురువులు కొడితే మీకు విద్య రాదు. ఆగండి, కొట్టకండి. నేనే కొట్టాను. ఇక మిగిలింది జట్కా గసిటేరా మాత్రమే. ఓయ్ సహోదరులారా, మేము సమాజ సేవ చేయడానికి వచ్చాం. చెప్పండి, మా వల్ల మీకు ఎలాంటి సహాయం కావాలి? పెద్దన్నయ్య, రోడ్లన్నీ ఎంత చెత్తగా ఉన్నాయో చూడండి, కొంచెం సహాయం చేయండి. మరేం పర్వాలేదు మిత్రమా, మేము రోడ్లతో పాటు ఇళ్లను కూడా శుభ్రం చేస్తాం. లకాయితు, మాకు ఇళ్ళని రోడ్లని ఊడవడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పుడే శుభ్రం చేస్తాం. అరే పెద్దన్నయ్య, అప్పుడే అయిపోవడం ఏంటి? రోడ్డు చూడండి ఎంత శుభ్రంగా ఉందో. కాస్త దీన్ని కూడా శుభ్రం చేసేయండి. నువ్వేమి చింతించకు మిత్రమా, ఇప్పుడే శుభ్రం చేసేస్తాం. ఇలా చూడు మిత్రమా, ఇది మా బాధ్యత. మీరు ఇలా చూస్తూ ఉండగానే మేమంతా శుభ్రం చేసేస్తాం. గసిటరా, మొదలుపెట్టు. అదిగో అక్కడ, అక్కడ కూడా, ఇక్కడ, ఆ పైన. లకాయితు, నా 20 ఏళ్ల అనుభవంలో నేను ఇంత పని ఎప్పుడూ చేయలేదు. అప్పుడే అలసిపోతే ఎలా? ఇంకా ఓడవలసింది చాలా ఉంది. సమాజ సేవ చేయాలా వద్దా? దొంగ దొంగ ఒక్క నిమిషం నా మాట వినండి. తర్వాత మొదలు పెట్టండి మీ కొట్టే ఆట. జట్కా గసిటేరాం నాకు చెప్పారు, వాళ్ళిద్దరూ కలిసి ప్రతి ఇంటి దగ్గర ఊడ్చి అక్కడున్న వాళ్ళందరినీ బిజీగా ఉంచుతారట. అప్పుడు నన్ను వెనక నుంచి వచ్చి అందరి ఇళ్లలో సొమ్ము వాళ్ళు నన్ను దోచుకోమన్నారు. ఆ తర్వాత ఇద్దరం పంచుకుందామన్నారు. ఇతని వదిలేయండి. ముందు వెళ్ళి జట్కా గసిటేరాం పని పడదాం. మనల్ని మోసం చేస్తాడా? జాన్ మీ అందరినీ ఇబ్బంది పెట్టుండొచ్చు, కానీ ఈ విషయంలో నేను ఏం చేయగలను? నాకొక ఐడియా వచ్చింది, వినండి. ఎస్, అతనికి బుద్ధి చెప్పడానికి ఇది మంచి ఐడియా. హూ ఈస్ స్పీకింగ్? జాన్, ఐ నీడ్ యువర్ హెల్ప్. అన్నట్టు ఈ మీటింగ్ గుహ ఎక్కడుంది? మీటింగ్ గుహ, దాంతో మీకేం పని? హలో, మోటు, పత్రు, జట్కా, గసిటారాం ఇంకా బాక్సర్ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు సమాజ సేవ పేరుతో చాలా తప్పులు చేస్తున్నారు. మేయర్ గారు చెప్పారు, నేను మీటింగ్ గుహకు వెళ్లి అక్కడ 1 గంట సేపు ఉన్నానంటే మేయర్ గారు నా సిన్సియారిటీని చూసి సంతోషపడి నన్ను మేయర్ ని చేసేస్తారు. ఆయనే చెప్పారు, మీటింగ్ గుహలో ఎవరు 1 గంట సేపు ఉంటారో వాళ్లే మేయర్ అవుతారని. నీకు అడవి గురించి బాగా తెలుసు, నువ్వే నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్. చింగవ్ సార్, నాకు నిజంగా ఆ గుహ ఎక్కడుందో తెలీదు. సారీ. ఇప్పుడు డాన్ అవ్వాలనుకున్న ఈ జాన్ త్వరలోనే మేయర్ అవ్వబోతున్నాడు. మీటింగ్ గుహలో ఒకే 1 గంట ఉండాలట, అంతే. బాస్, ఈ గుహ లోపల తేనెటీగల పట్లు బోలెడన్ని ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళడం చాలా ప్రమాదకరం బాస్. ఒకే 1 గంట మనం లోపల కూర్చోవాలి. నోరు మూసుకుని లోపలికి వెళ్లి నోరు తెరవకుండా కూర్చుందాం. 1 గంట తర్వాత గుహ బయటకొచ్చి 1 నెల రోజుల్లో నేను మేయర్ అయిపోతాను. అప్పుడు జెంటిల్మెన్ లాగా ఊరంతా దోచుకుంటాను. మేయర్ అవుతాడు డాన్, మేయర్ అవుతాడు ఈ డాన్. ఏం చేస్తున్నారు మీరు? నన్ను బయటికి రానివ్వండి. తెరవండి, తలుపులు తెరవండి. ఈ జానిక మేయర్ అవ్వడు. నేను మాటిస్తున్నాను, నేను మేయర్ని కాను. ఏం చేస్తున్నారు? పైకొకసారి చూడండి. చప్పుడు చేశారంటే వాటికి కోపం వచ్చేస్తుంది.
మీరు డాన్ మనుషులయ్యుండి ఆ తేనెటీగలకి భయపడతారా? మీకు సిగ్గుగా లేదు? సిస్టర్స్, సిద్ధంగా ఉండండి. కింద దొంగలు మన తేనె దొంగిలించడానికి వచ్చారు. అరే పెద్దన్నయ్య, లోపలికి జాను వాళ్ళ చెంచాలు వెళ్లారు కదా, వాళ్ళు ఏమయ్యారు? నేనే ఆ జాన్ని. తేనెటీగలు మమ్మల్ని గుచ్చి గుచ్చి పొడిచి పొడిచి ఇలా చేశాయి. మీకు విషయం చెప్పాలి, నా లీవ్ క్యాన్సిల్ అయింది. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. అలాగే నా స్థానంలో మరొకరిని మేయర్ చేయడం కూడా క్యాన్సిల్. ఏంటి? మేయర్ని చెయ్యడం క్యాన్సిల్ అయ్యిందా? ఈ విచిత్రమైన మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు వీళ్ళు ఎవరు? నన్ను కాపాడండి. నన్ను వీళ్ళు ఎందుకు పొడుస్తున్నారు? అరే పతులు, చూస్తుంటే డాక్టర్ జట్కా మళ్ళీ ఏదో ధమాకా చేస్తున్నట్టున్నారు. అవును మోటు, కానీ ఆ ధమాకా మన మీద కాకపోతే చాలు. అవును పెద్దన్నయ్య, ఇప్పుడు ఇంతకీ ఏం ధమాకా తయారు చేస్తున్నావు? మోటు నా ప్రాణ స్నేహితుడా, నా సహోదరుడా. నేను ఇప్పుడు ఎటువంటి పని చేస్తున్నానంటే మన దేశం మాత్రం ఏమిటి, అమెరికా కూడా పిలిచి నాకు అవార్డు ఇస్తుంది. అరే, ఈ పనిలో పడి మంచినీళ్ళు తాగడం కూడా మర్చిపోయాను మిత్రమా. మీరిద్దరూ కూర్చోండి, ఇప్పుడే వస్తాను. నేను మంచినీళ్ళు తాగొస్తాను. ఈలోగా మీరిద్దరూ ఈ చిన్న ట్విస్టర్ ని చూస్తూ ఉండండి. ఏమిటి? పతులు, దీన్ని చూస్తూ ఉంటే నాకు తిరుగుతున్న పెద్ద సమోసా గుర్తుకొస్తోంది. మోటు, నీకు సమోసాలు తప్ప ఇక కళ్ళకేవి కనిపించవా? వద్దు మోటు. వద్దు. మిత్రమా, ఏం చేశావు? అరే పతులు కాపాడు, ఈ ట్విస్టర్ నన్ను కూడా తనలో కలిపేసుకుంటుంది. మోటు ముందుకి నుంచి పారిపో, లేకపోతే జట్కా మన ఎముకలు ఏరేస్తారు. ఆ దేవుడి మీద ఉంటూ నా ట్విస్టర్ తీసుకుని మీరు ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి, ఆగండి, దయచేసి ఆగండి, ఆగండి మిత్రమా. అరే మోటు, నా మిత్రమా, ఎంత పని చేశావు? అసలు ఆ ట్విస్టర్ బాక్స్ ని నువ్వెందుకు ఓపెన్ చేశావు? అరే పెద్దన్నయ్య, నన్ను క్షమించు. పొరపాటుగా నేను ఆ బాక్స్ ను ఓపెన్ చేశాను, కానీ ఇప్పుడు ఇది నన్ను వదిలిపెట్టడం లేదు. దీని నుంచి నన్ను విడిపించండి, కాపాడండి. మోటు నా స్నేహితుడా, నీకు కోపం రానివ్వకు. ఇది ట్విస్టర్ మిత్రమా. నీకు కోపం ఎక్కువవుతున్న కొలది, లేదా నీ కడుపులో ఆకలి ఎక్కువవుతున్న కొలది ఇది పెద్దగా ఇంకా బలంగా తయారవుతూ ఉంటుంది. అరే డాక్టర్ జట్కా, మోటును ఏంటి ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడేశారు? కోపాన్ని మాత్రం ఎలాగో అణుచుకుంటాడు, కానీ ఆకలిని మాత్రం కంట్రోల్ చెయ్యలేడు. తనకి ప్రతి క్షణం ఆకలి వేస్తూనే ఉంటుంది. అలా వేయకూడదు. నువ్వు వెళ్లి సమోసాలు తీసుకురా. ఈలోగా నేను ఆ ట్విస్టర్ నుంచి తను విడిపించడానికి ప్లాన్ వేస్తాను. అరే పతులు, త్వరగా టీ కొట్టు బాబాయ్, కొట్టుకు పాదా. నా ఆకలి పెరిగిపోతుంది. సమోసా. మోటో గురించి విన్నారా? బాస్, తనిప్పుడు జట్కా ట్విస్టర్ లో చిక్కుకున్నాడు. మోటోకి ఆకలేసిందంటే ఆ ట్విస్టర్ ఇంకా ఇంకా పెద్దదైపోతుందట, ఇంకా ప్రమాదకరంగా మారుతుందట. జాన్ ఇప్పుడు తమాషా చేస్తాడు, మోటు పని ఖతం చేస్తాడు. వెంటనే మోటు పతులను పట్టుకోండి.
అరే పతులు త్వరగా టీ కొట్టు బాబాయ్ కొట్టుకు పద. నా ఆకలి ఇంకా పెరిగిపోతుంది. నాకు సమోసా గుర్తొస్తుంది. అరే మోటు, నువ్వు సమోసాల గురించి ఆలోచించకు. అప్పుడు నీ ఆకలి ఇంకా పెరిగిపోతుంది. దాంతో పాటు ఈ ట్విస్టర్ కూడా పెద్దదవుతుంది. అరే మోటు, ఇక్కడ చూడు, నీ పోస్టర్స్ అంటించారు. మోటు వాంటెడ్. ఎవరైతే మోటును పట్టుకుంటారో వాళ్ళకి 20 రూపాయలు బహుమానంగా కూడా అందుతుంది. మై వాంటెడా? ఎవరి పోస్టర్ తప్పుగా అంటించింది? మోటు, చింగం గారే ఈ పోస్టర్స్ అంటించారు. చూడు, కింద పేరు కూడా ఉంది. చింగం గారు నన్ను వాంటెడ్ పర్సన్ గా చేసేశారా? పద. చేస్తే చేశారు, కానీ బహుమతి మరి 20 రూపాయలు ఎందుకు పెట్టారు? అంటే నా విలువ మరి 20 రూపాయలేనా? అరే పురుపురి నగర ప్రజలందరూ ఏమనుకుంటారు? నా వాల్యూ 20 రూపాయలే అనుకోరు? చింగం గారిని నేను విడిచిపెట్టాను. పద. అరే అరే మోటు, ఆగు ఆగు, నువ్వేం చేస్తున్నావు? నా వాల్యూ 20 రూపాయల ఏమనుకుని 20 రూపాయలుగా నిర్ణయించారు. అయ్యమ్మా మోటు, ఎందుకు నన్ను ఇలా పైకి ఎగరేస్తున్నావు? నన్ను వాంటెడ్ పర్సన్ చేశారు, అందుకే ఈ దెబ్బ. ఈ దెబ్బ. నా పోస్టర్స్ గోడ మీద అంటించారు, అందుకే ఈ దెబ్బ. ఈ దెబ్బ. నా విలువ 20 రూపాయల, అందుకే ఈ దెబ్బ. ఈ దెబ్బ. మోటు, ఏమిటి నువ్వు చెప్పేది? ఏమిటా పోస్టర్? ఏమిటా 20 రూపాయలు? చెప్పు, ఏమిటది? అయ్యమ్మా, చంపేశావు కదా. మోటు నా స్నేహితుడా, నువ్వు ప్రశాంతంగా ఉండు, కోపం తగ్గించుకో. పద, నీకు సమోసాలు తినిపిస్తాను. సమోసాలా? పద పద. ఓయ్ మోటు, ఏమిటి వేషం? నువ్వు సర్కస్ లో కానీ చేరవా ఏమిటి? బాక్సర్ అన్నయ్య, దయచేసి మోటుకి కోపం తెప్పించకండి. అరే, కోపం వస్తే మాత్రం ఏం చేయగలడు? నన్నేం చేయగలడు? ఇలా చూడు బాక్సర్, నాతో పెట్టుకోకు. నా బుర్ర తిరుగుతూ ఉంది. అలాగా? ఏంటి ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావు? నీ బుర్ర ఈ రోజు ఏమిటి ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది కదా. ఇదిగో బాక్సర్, నా కోపం తెప్పించకు. లేదంటే ఏం చేస్తావు? నన్ను ఎగతాళి చేస్తాను, ఇంకా తిడతాను. జోకర్, సర్కస్ లో జోకర్ లా ఉన్నావు. ఏం చేస్తాను? నన్ను కొడతావా? రా, వచ్చి కొట్టున్నాను. నా కోపం వచ్చిందంటే నీ తుక్కు లేపేస్తాను. అరే ఆగు, ఇప్పటిదాకా నోటికొచ్చి మాట్లాడేవు కదా, ఇప్పుడు పారిపోతున్నావేంటి? ఒక్కసారి నా చేతికి దొరుకు. ఏమిటి, నా తుక్కు లేపేస్తావా? నన్ను వదిలే. సారీ మోటి తమ్ముడు, నన్ను క్షమించు. నన్ను క్షమించు తమ్ముడు. మోటు, నన్ను క్షమించు. మోటు, శాంతంగా ఉండు, కోపం తగ్గించుకో. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు, కోపం తగ్గించు. మోటు అయ్యాడు వాంటెడ్. పట్టుకున్న వాళ్ళకిస్తారు కేవలం 20 రూపాయలు. 20 రూపాయలకి ఒక కోడి కూడా రాదు. అద్భుతం బాస్, అద్భుతం. మోటు మీ ముందు ఏమాత్రం. చెప్పాలంటే ప్రభుత్వం మీ మీద 10,000 ప్రకటించింది. అతని విలువ కేవలం 30 రూపాయలే. జాన్, ప్లీజ్ మోటుని అలా రెచ్చగొట్టకు. ఇప్పుడే చూపిస్తాను నా విలువ ఏమిటో. ధైర్యం ఉంటే పారిపోకండి. అనవసరంగా మోటుని రెచ్చగొట్టారు కదా, ఇప్పుడు చూడండి దాని ప్రతిఫలం ఏమిటో. మోటు, నేను ఊరికే అన్నాను. నీ పోస్టర్ పెట్టింది చింగం గారు కదా. ప్రశాంతం మోటు, ప్రశాంతం. ప్రశాంతంగా ఉండు, బుర్రను కాస్త చల్లబరుచుకో, లేదంటే పెద్ద ప్రమాదం అవుతుంది.
డాక్టర్ జట్కా మోటుని ఇలాంటి పరిస్థితుల్లో ఇరికించారేంటి? ఏదో ఒకటి చెయ్యండి. తను ఆ ట్విస్టర్ లోంచి బయటపడలేకపోతున్నాడు. అయ్యమ్మా జట్కా ఎందుకు ఈ పని చేశారు? నన్ను గిరగిరా తిప్పి కరెంటు తీగల మీద పడేశాడు. ఏదో ఒకటి చెయ్యండి. చట్టం మీద ఒట్టు. అతన్ని ఎలాగైనా ఆపండి. నాకు చెప్పండి, ఆ ట్విస్టర్ నుంచి బోటుని ఎలా బయటకు తీసుకురావాలి? వాడు నన్ను ఎలుక అని తిట్టాడు. ఒక్కసారి వాడు ఆ ట్విస్టర్ నుంచి బయటకు రావాలి, అప్పుడు చెబుతాను వాడి పని. ఓయ్ మిత్రమా, నువ్వు టెన్షన్ అవ్వకు. కొద్దిసేపట్లో మోటు ఆ పరిస్థితి నుంచి బయటపడిపోతాడు. నేను ట్విస్టర్ ని దూరం చేసే మిషన్ ని తయారు చేశాను మిత్రమా. అవును మిత్రులారా, అవును. ఆ దేవుడి మీదొట్టు, ఇక మోటు మామూలైపోతాడు. కానీ అందుకు ఇప్పుడు మోటుకు ఇంకా కోపం తెప్పించాలి. అప్పుడు ఆ ట్విస్టర్ ఇంకా పెరిగి పెద్దదైన తరువాత నేను ఈ మిషన్ సహాయంతో ఆ ట్విస్టర్ ని పూర్తిగా సచ్ చేసేస్తాను. అప్పుడు ఆ ట్విస్టర్ ఈ మిషన్ లో బందీ అయిపోతుంది మిత్రులారా. అయ్యమ్మా, ఇది నిజంగా చాలా మంచి విషయం. కానీ అతని ముందుకి ఎవరు వెళ్తారు? అయ్యమ్మా, అతని చేతికి దొరికామంటే గిరగిరా తిప్పి మరీ విసిరి కొడతాడు. అరే, మోటుకి కోపం తెప్పించాలంటే ఒకే ఒక్క దారుంది. అతన్ని ఆకలితో వదిలేద్దాం. అతని కళ్ల ముందు తినటానికి ఏవీ కనిపించనివ్వకూడదు. అతని ఆకలి పెరుగుతూ ఉంటుంది, దాంతో పాటు అతని కోపం కూడా పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటు ఆ ట్విస్టర్ కూడా ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అరే, ఎవరో కనపడటం లేదు. అంతా ఎక్కడికి వెళ్ళారు? ఈ ఫుర్ఫురి నగరం అంతట్లో ఒక గౌరవనీయమైన వ్యక్తికి తినటానికి ఏమీ దొరకటం లేదు. ఒక్క సమోసా కూడా లేదు. సమోసా! దేవుడి మీద నదులు ఎవరైనా కాపాడండి. నేను ఇలా దొరుకుతుంది అనుకోలేదు. డాక్టర్ జట్కా, ఇదిగోండి మిషన్ తీసుకోండి. ఇప్పుడు చెప్తాను దీని పని. ఆ దేవుడి దయ వల్ల అంతా మామూలు అయ్యింది. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. ఆగండి.